అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు రోహిణి ఏం చెప్పబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక రోహిణి అయితే ఇక ప్రెగ్నెన్సీ రావట్లేదు, నాకు ఎందుకు 1 year అయింది పెళ్ళయి, ఎందుకు రావట్లేదు, అన్ని టెస్టులు చేయించుకున్నాను కానీ ఎందుకు రావట్లేదు అని తనలో తానే ఇక మదన పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ రూమ్ లోకి వస్తాడు. మనోజ్ మనం పిల్లల్ని కందాం మనోజ్ అని రోహిణి అంటుంటే, కానీ రోహిణి అయినా ఫాల్ట్ ఉంది నీలో కదా, నువ్వు టెస్ట్ చేయించుకున్నావు కదా, ఇంకా మరి మనమేం చేస్తాం చెప్పు అని మనోజ్ అంటుంటే, ఫాల్ట్ నీలోనూ నాలోనూ కాదు మనోజ్, ఒకసారి ఇద్దరం వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం ప్లీజ్ మనోజ్ అని రోహిణి అడుగుతుంటే, ఏంటి నేనెందుకు చేయించుకోవాలి, ప్రెగ్నెన్సీ రాలేదు నీకు రాకపోతే నేనెందుకు చేయించుకోవాలి అని మనోజ్ అంటుంటే, ఏంటి మనోజ్ అలా మాట్లాడుతున్నావు నువ్వు, నీ దగ్గర లోపం ఉంటే నాకు ప్రెగ్నెన్సీ రాదు, ఆ విషయం తెలుసా నీకు అని రోహిణి అంటుంది. ఏంటి అంటే ఇప్పుడు నన్ను తక్కువ చేసి చులకనగా మాట్లాడుతున్నావా నువ్వు అని మనోజ్ అంటుంటే, అదే కదా మనోజ్ నువ్వు నన్ను అలాగే మాట్లాడుతున్నావు, మరి ప్రెగ్నెన్సీ రాలేదు నాకంటే నాలోనే ఫాల్ట్ ఉందని నువ్వు అన్నప్పుడు మరి నేనెంత బాధపడతానో చెప్పు అని రోహిణి అంటుంది. అదంతా నాకు తెలియదు రోహిణి, టెస్ట్లు గిస్ట్లు అంటే నా వల్ల కాదు అని మనోజ్ అంటుంటే, నీ పాత ఎఫర్ట్స్ అన్ని బయటపడతాయనా, లేకపోతే నీలో మగతనం లేదనా, లేదా నీ కల్పనతో రిలేషన్షిప్ లో ఉన్నావు కదా 6 నెలలు, అది బయటపడిపోతుందని నువ్వు భయపడుతున్నావు, చెప్పు మనోజ్ చెప్పు అని గట్టిగా మాట్లాడుతుంది రోహిణి. అయితే ఏంటి రోహిణి నా పాతవన్నీ తీసి చెప్తున్నావు, నేను ముందే చెప్పాను నీకు, నేను ఆల్రెడీ నీకు అన్ని చెప్పి పెళ్లి చేసుకున్నాను, నువ్వు మళ్ళీ ఇప్పుడు అవన్నీ తవ్వి నన్ను బాధ పెట్టకు రోహిణి అని మనోజ్ అంటే, మరి నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, నీకు అది కనిపించడం లేదా మనోజ్, పిల్లలు పుట్టట్లేదని నేను బాధపడుతుంటే నువ్వేమో నేను టెస్టులు చేయించుకోను అది ఇది అంటే మరి నాకు ఎలా ఉంటుంది చెప్పు అని రోహిణి అంటుంటే, ఇంట్లో ప్రశాంతం లేదు, షాప్లోనే ప్రశాంతం లేదు అని మనోజ్ అయితే బయటికి వెళ్ళి హాల్లో కూర్చుని ఉంటాడు డల్ గా. అప్పుడే ప్రభావతి రూమ్ నుంచి బయటికి వచ్చి, రే మనోజ్ ఏమైంది అర్ధరాత్రి బయటకు వచ్చి కూర్చున్నావు ఏమైంది అని ప్రభావతి అడుగుతుంటే, ఏం లేదులేమ్మా అని మనోజ్ అంటాడు. చెప్పు ఏమైందో, ఏముంది, ఇదిగో పిల్లల్ని కందామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళింది కదా రోహిణి, తను టెస్టులు చేయించుకుందంట, నన్ను కూడా టెస్టులు చేయించుకోమంది అని మనోజ్ అంటుంటే, అరే నువ్వు టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం నీకే ఉందిరా, నువ్వు నా పులి బిడ్డవి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, నేను ఆ మాటే అంటే తన నా పాత ఎఫెక్ట్స్ అన్ని బయటికి తవ్వి మాట్లాడుతుందమ్మా, నాకు బాధేసి బయటికి వచ్చేసాను అని మనోజ్ అంటుంటే, ఏంటి అలా మాట్లాడుతుందా, నువ్వుదా అని మనోజ్ని తీసుకువెళ్తుంది రోహిణి దగ్గరికి. ఏంటమ్మా ఏంటి పెడతాయిదా అంటున్నావంటే ఏంటి, మొగుడు పెళ్ళామా అన్నాక పాతవన్నీ తవ్వుకోకూడదు, ఆల్రెడీ వాడిని అన్ని చెప్పే కదా పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఎక్కడ పెరిగావు ఏం చేసావు, వెస్ట్రన్ కల్చర్ లో పెరిగావా లేదా అన్నది మాకు తెలీదు, నువ్వు మలేషియాలో పెరిగావు, అక్కడ ఏం తప్పు చేయకుండా ఉన్నావా నువ్వు అని ప్రభావతి అడుగుతుంటే రోహిణి అయితే షాక్ అయిపోయినా చూస్తూ ఉండిపోతుంది. ఏంటంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ అబ్బాయి టెస్టులు చేయించుకోనన్నారు, చేయించుకోను అంటే ఏదో ఫాల్ట్ ఉన్నట్టే కదా, మరి ఎందుకు చేయించుకోని అంటున్నారు అడగండి అని రోహిణి అంటుంటే, వాడెందుకు చేయించుకోవాలమ్మా, నీకు కదా పిల్లలు కావాలి పుట్టాల్సింది, నువ్వు వెళ్ళి చేయించుకో అని ప్రభావతి అంటుంది. సర్లే అత్తయ్య మీ ఇష్టం, మీకు మనవల్లొద్దు ఆస్తులొద్దు అనుకుంటే మానేయండి, నాకేం ప్రాబ్లం లేదు, నేనైతే టెస్టులు చేయించుకున్నాను, నాలో ఏం ఫాల్ట్ లేదని తెలిసింది, మనోజ్ టెస్ట్ చేయించుకుంటే మనోజ్ కూడా తెలుస్తుంది కదా ఫాల్ట్ ఉంటే కూడా టాబ్లెట్స్ వాడాలి, ఇది చెయ్యాలి అవి చెయ్యాలి అని డాక్టర్లు చెప్తారు కదా, అలా పాటిస్తారని నేను కనుక్కుందామని నేను అడుగుతుంటే మనోజ్ని మళ్ళీ మీరు మధ్యలో వచ్చి ఇలా అంటారు ఏంటి అని రోహిణి అంటుంది. అదంతా నాకు అనవసరం అమ్మా, నా కొడుకుని చిన్నచూపు చేసిన మాట్లాడుకో అంతే అని ప్రభావతి అనేసి రూమ్ నుంచి బయటకైతే వచ్చేస్తుంది. ఇవిడి కొడుకు మాత్రం చాలా గొప్పవాడని, పెళ్లికి ముందు ఎన్ని ఎఫర్ట్లు పెట్టుకోలేదు, ఎంతమందితో ఉండలేదు, ఇప్పుడు మాత్రం టెస్టులు చేయించుకుందాం దా అంటే వచ్చేసింది ఇంత పొడుగ్గా అని చెప్పేసి రోహిణి మనసులో అనుకుంటుంది. మనోజ్ మరియు ప్రభావతి మేడపైకి వెళ్తారు. రే ఏంట్రా తను అలా మాట్లాడుతుంది, అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు అని ప్రభావతి అడిగేసరికి రూమ్ లో ఏం జరిగిందో మొత్తం చెప్తాడు. మనోజ్ అయితే, నువ్వు టెస్ట్ చేయించుకోవాలన్నా తప్పేరా, నువ్వే పిల్లల్ని కావాలనుకుంటున్నావు కదా, నువ్వే టెస్ట్ చేయించుకోవాలన్నా కూడా తప్పే, కానీ నీ పాత విషయాలు తవ్వడం అవసరం కాదు ఇక్కడ, అంటే తన పాత విషయాలు తవ్వింది కాబట్టి తను ఎక్కడ ఉందో, ఎలా పెరిగిందో, ఎవరి మధ్య పెరిగిందో మనకు తెలీదు, ఎలాంటి తప్పులు చేసిందో కూడా మనకు తెలీదు కాబట్టి తన గతం గురించి ముందు తెలుసుకోవాలి, తెలుసుకున్నాక అప్పుడు చెప్తాను రోహిణి పని అని ప్రభావతి అంటుంటే, సర్లేమ్మా తన్నే మనకు అని మనోజ్ అంటాడు. అబ్బో ఇప్పుడే కదా హాల్లో డల్ గా కూర్చున్నావు, ఇప్పుడేమో మళ్ళీ పెళ్ళం మీద ప్రేమ వచ్చిందా నీకు అని ప్రభావతి అంటుంటే, నేనేదో డల్ గా కూర్చున్నాను, నువ్వు వచ్చి అడిగావు కాబట్టి నీకు చెప్పాను, ఇప్పుడు రోహిణి దానికి ఎలా రియాక్షన్ ఇస్తుంది ఏంటో అని
మనోజ్ అంటాడు, ఇంకేమన్నా అంటే పిలువు నన్ను వచ్చి చెప్తాను అని. ప్రభావతి అంటుంటే ఈసారి తన ఇంట్లో ఉండదు, బయటికి వెళ్ళిపోతుంది, నువ్వు ఇలా మాటలు మాట్లాడితే అనిక అనేసి మనోజ్ అయితే కిందకి వెళ్ళిపోతాడు. ఏదో తేడాగా ఉంది, రోహిణి ఏదో తప్పు చేస్తుంది, లేకపోతే ఎందుకు ఏదో దాచినట్టే మాట్లాడుతుంది. ఏమన్నా అడిగితే ఎప్పుడు తప్పించుకుంటూ ఉంటుంది, వాళ్ళ నాన్న గురించి కానీ వాళ్ళ అమ్మ గురించి కానీ అడిగితే తప్పించుకుంటూ ఉంటుంది. ఎవరన్నా అమ్మ నాన్న అంటే ఇదిగోండి అని చెప్పేసి ఫోటోల్లోనూ ఫోన్లోనూ ఎలాగోలా చూసి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. కానీ రోహిణి నోట్లో చెప్పడం అలాంటి మాటలు వినలేదు నేను. తను ఏదో తేడా చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక ప్రభావతి అయితే. ఇక మనోజ్ పైనుంచి కిందకైతే వచ్చేస్తాడు, రూమ్ లోకి వెళ్తాడు. రోహిణి చాలా కోపంగా కూర్చుని ఉంటుంది. రోహిణి రోహిణి అని ఇక మనోజ్ పిలుస్తుంటే వెళ్ళు, మీ అమ్మ దగ్గరే పడుకో, మీ అమ్మతోనే ఉండు, నేనెందుకు పెళ్ళాంగా వేస్ట్ కదా నీకు అని రోహిణి అంటుంటే, అలా కాదు రోహిణి. ఏంటి కాదు రోహిణి, చెప్పాలా? ఆవిడ మళ్ళీ నా మీద ఇలా ఉసుగొలు పలా వచ్చిన తిట్టారా? ఛీ, ఏంటి మనోజ్ అసలు నువ్వు పిల్లని అర్థం చేసుకునేవాడు దొరికితే బాగుండు అనుకున్నాను, కానీ నువ్వు అసలు అర్థమే చేసుకోవట్లేదు. ఏంటో నా బతుకు అనిక రోహిణి బాధపడుతుంటే, అలా కాదు రోహిణి, నేను బయట కూర్చుని బాధపడుతుంటే నువ్వు తిట్టావని అమ్మ వచ్చి అడిగింది, ఇక చెప్పేశాను అని మనోజ్ అంటుంటే, బయట కూర్చుని బాధపడుతున్నప్పుడు ఆవిడ అడిగితే ఏదో ఒక్కటి చెప్పాలి, కానీ ఇలా ఇలా గొడవ అయిందని మొత్తం గుట్టు మొత్తం బయట పెట్టేసుకుంటారా? చూడు, మీ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ నన్ను అంటున్నారు మీ అమ్మ ఎన్ని మాటలన్నా చూసావా అని. ఇక మనోజ్ అంటుంది రోహిణి అయితే, సరే ఇవాళ కుదిలే, ఇంకోసారి ఎప్పుడు చెప్పను అని మనోజ్ అనేసరికి, సరే మనోజ్ నువ్వు టెస్టులు చేయించుకుంటే చేయించుకో, నాకు అనవసరం, కానీ నీకు గుర్తుందా ఫస్ట్ ఎవరినైతే మనవన్న మనవరాలను ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఆస్తి రాసిస్తానని చెప్పింది సుశీలమ్మ గారు, దాన్ని బట్టి నువ్వే ఆలోచించుకో అని. ఇక రోహిణి అయితే పడుకొని పోతుంది. అవును, ఇది కూడా బాగుంది, ఆస్తులు గట్ట మనకు వస్తాయి కదా ఫస్ట్ పిల్లల కంటే, మనం కూడా వెళ్దాం టెస్టులకి అని మనసులో అనుకుంటాడు. ఇక మనోజ్ అయితే ఈ దెబ్బకి మనోజ్ కంపల్సరీగా టెస్టులకి వస్తాడు అని మనసులో అనుకుంటుంది రోహిణి. ఇక మీనా అయితే